హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సోలార్ పవర్ టవర్ గురించి తెలుసుకుందాం. సో మనం సిఎస్పి అంటే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి తెలుసుకుందాం అనమాట. అందులో మొత్తం 4 టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఫస్ట్ పారాబోలిక్ త్రూ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సెకండ్ అనమాట, సోలార్ పవర్ టవర్. సో ఈరోజు మనం ఈ సోలార్ పవర్ టవర్ గురించి తెలుసుకుందాం. అంటే సోలార్ పవర్ టవర్ అంటే ఏంటి, దాని యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్, ఇంకా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మనం ఎందుకు ఈ సిఎస్పీస్లో మనం మెల్టన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాము, ఇంకోటి ఏంటంటే ఇందులో మనం డ్యూయల్ యాక్సిస్ ట్రాకింగ్ అనేది యూజ్ చేస్తాము. దీని గురించి కూడా తెలుసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ పవర్ టవర్ అంటే ఏంటి చెప్పాను కదా. ఈ సోలార్ పవర్ టవర్ అనేది కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్లో వన్ ఆఫ్ ది టైప్ అనమాట. సో మొత్తం 4 టైప్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని, అంటే ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. ఎలాగంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ఏరియా, పెద్ద ఏరియా అనేది తీసుకొని అందులో మనం ఏం చేస్తామంటే మధ్యలో ఒక టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాం. దాని చుట్టూ మిర్రర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. సో ఈ మిర్రర్స్ ఏం చేస్తాయంటే సన్లైట్ని ఫోకస్ చేస్తాయి ఈ ఏరియా మీద పడే, ఈ టవర్ మీద పడే విధంగా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఏరియా అనేది హీట్ అవుతుంది అనమాట. ఈ హీట్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాము. అర్థమైంది కదా. సో ఇది సోలార్ పవర్ టవర్ గురించి. సో రియల్గా చూస్తే ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో చెప్పాను కదా, ఇది టవర్ అనమాట. చుట్టూ కూడా మిర్రర్స్ ఉంటాయి. ఈ మిర్రర్స్ అనేవి రొటేటబుల్ మిర్రర్స్ అనమాట ఇక్కడ యూజ్ చేసేది. ఇవి సన్ మూమెంట్ని బట్టి ఇవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, రియల్గా ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దాని యొక్క కన్స్ట్రక్షన్ ఇంకా వర్కింగ్, ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి మధ్యలో టవర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మిర్రర్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇక్కడ మనం హెలియోస్టాట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇవి రొటేటబుల్ మిర్రర్స్ కాబట్టి వీటిని యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ మెల్టన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట ఫ్లూయిడ్ కింద. ఇక్కడ మనం మెల్టన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాం. సో దాన్ని మనం హాట్గా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటాం. అదేవిధంగా దాన్ని కోల్డ్గా ఉన్నప్పుడు కూడా స్టోర్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఇంకోటి స్టీమ్ జనరేటర్, అంటే మనం స్టీమ్ జనరేట్ చేయడానికి ఇక్కడ స్టీమ్ జనరేటర్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ టర్బైన్, నెక్స్ట్ జనరేటర్, టర్బైన్ ఇంకా జనరేటర్ అనేది యూజ్ చేస్తాము. దాంతోపాటు కండెన్సర్ కూడా యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు టర్బైన్లోని స్టీమ్ అనేది వేస్ట్ కాకుండా ఆ స్టీమ్ని మనం చల్లార్చుకొని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది దీని కన్స్ట్రక్షన్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం మెల్టన్ సాల్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఒకటి వచ్చేది హీటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీనికి, మెల్టన్ సాల్ట్కి. ఇంకోటి ఏంటి వచ్చేసి దీని టెంపరేచర్ వచ్చేసి ఆల్మోస్ట్ 600 నుంచి 1000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందన్నమాట ఆపరేటింగ్ టెంపరేచర్ వచ్చేసి. ఇంకా మూడోది ఏంటంటే ఎక్కువ సమయం మనం దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటి అంటే నైట్ టైంలో కూడా మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈ 3 అడ్వాంటేజెస్ వల్ల మనం ఏం చేస్తాము, మెల్టన్ సాల్ట్ని యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు దాని వర్కింగ్ అనేది చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. సో సన్లైట్ అనేది మిర్రర్స్ మీద పడుతుంది, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఏరియా మీద పడుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ ఏరియా అనేది హీట్ అవుతుంది అనమాట. ఈ హీట్ అవటం వల్ల ఇందులోకి మనం ఏం పంపిస్తాం, మెల్టన్ సాల్ట్ని పంపిస్తాం అనమాట. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో ఈ ఏరియాలోకి వెళ్ళంగానే ఇది అనేది హీట్ అయిపోతుంది అనమాట. ఈ హీట్ అయిన దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అనమాట. స్టోర్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసుకుంటాము. సో ఈ మెల్టన్ సాల్ట్ని మనం ఇక్కడ స్టీమ్ జనరేటర్లోకి పంపిస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఈ స్టీమ్ జనరేటర్లోకి మనం వాటర్ని అనేది పంపిస్తాము. దీనివల్ల హీట్ అయి ఉంటుంది కదా మెల్టన్ సాల్ట్, ఆ హీట్ అయిన మెల్టన్ సాల్ట్ వల్ల ఈ వాటర్ అనేది ఏమవుతుంది, వేడయ్యి అక్కడ స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆ స్టీమ్ని మనం టర్బైన్కి ఇస్తామన్నమాట. సో దానివల్ల టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. టర్బైన్ వల్ల జనరేటర్ అనేది రొటేట్ అవుతుంది. జనరేటర్ అనేది రొటేట్ అవడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ టర్బైన్లోని స్టీమ్ ఉంటుంది కదా, సో అది వేస్ట్ కాకుండా మళ్ళీ ఆ స్టీమ్ని ఏం చేస్తాము, కండెన్సర్లోకి పంపిస్తామన్నమాట. ఈ కండెన్సర్లో స్టీమ్ ఏమవుతుంది, చల్లబడుతుంది. ఆ తర్వాత వాటర్గా మారుతుంది అనమాట. మళ్ళీ ఈ వాటర్ని మనం స్టీమ్ జనరేటర్లోనికి పంపిస్తామన్నమాట. ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మెల్టన్ సాల్ట్ ద్వారా వాటర్ అనేది హీట్ అవుతుంది కదా, సో తర్వాత మెల్టన్ సాల్ట్ అనేది చల్లబడిపోతుంది. దాన్ని మళ్ళీ మనం కోల్డ్ స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకుంటాం అనమాట. ఈ ప్రాసెస్ కూడా రిపీట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే
మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాం అన్నమాట. ఇది సోలార్ పవర్ టవర్ కన్స్ట్రక్షన్ ఇంకా వర్కింగ్ అన్నమాట. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి సోలార్ పవర్ టవర్కి? ఫస్ట్ ఏంటంటే హై ఎఫిషియన్సీ, దీనికి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. మనకేంటి ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటి అంటే థర్మల్ ఎనర్జీ స్టోరేజ్. మనం మెల్టన్ సాల్ట్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, నైట్ టైంలో కూడా మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లార్జ్ స్కేల్ పవర్ జనరేషన్, అంటే హండ్రెడ్స్ ఆఫ్ మెగా వాట్స్ పవర్ని కూడా జనరేట్ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే లోయర్ ల్యాండ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మనకి పారాబోలిక్ త్రూతో కంపేర్ చేసుకుంటే దీనికి తక్కువ ఏరియా అనేది అవసరపడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీ, ఇంకోటి ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. మళ్ళీ డిసడ్వాంటేజెస్ ఏంటి? సో ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది వెదర్ డిపెండెన్సీ అనమాట, వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ కావాలి. ఇందులో మనం డ్యూయల్ యాక్సిస్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే సన్లైట్ పడుతుందో, డైరెక్ట్ సన్లైట్, ఆ ఏరియాలో మనకి ఎక్కువ ల్యాండ్ అనేది కావాలన్నమాట. ఇది డిసడ్వాంటేజెస్ అనమాట. ఇంకోటి ఏంటంటే దీనివల్ల వైల్డ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇవి మెయిన్ డిసడ్వాంటేజెస్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా డ్యూయల్ యాక్సిస్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తామని. అంటే ఏంటి అంటే ఇది 2 డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది అనమాట. ఒకటి ఏంటి ఈస్ట్ వెస్ట్, ఇంకోటి అప్ అండ్ డౌన్. అంటే ఇది వర్టికల్గా ఇంకా హారిజంటల్గా 2 డైరెక్షన్లోని మూవ్ అవుతుంది అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే సన్ని యాక్యురేట్గా ట్రాక్ చేయగలదు అనమాట. దీనివల్ల మనకి హై ఎఫిషియన్సీ అనేది వస్తుందన్నమాట. అందుకని మనం డ్యూయల్ యాక్సిస్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మెయింటెనెన్స్. దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా కావాలన్నమాట. అని ఎక్కడైతే మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయాలో, 100 మెగావాట్స్ ఆఫ్ పవర్, ఇలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయాలో అక్కడ మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తామన్నమాట, సోలార్ పవర్ టవర్ని. అదేవిధంగా పారాబోలిక్ త్రూతో కంపేర్ చేసుకుంటే దీన్ని యూజ్ చేసుకొని యాక్యురేట్గా మనం సన్ని ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా హై ఎఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి సోలార్ పవర్ టవర్ గురించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.